అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పాకిస్తాన్పై దుమ్మురేపిన టీమిండియా ప్రియమైనటువంటి ప్రత్యర్థిపైన వరుసగా 8వ విజయం సాధించడం జరిగింది. అర్ధ సెంచరీతో చెలరేగారు ఇషాన్ కిషన్. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కూడా బౌలర్లు సర్జికల్ స్ట్రైక్ చేశారు. సో భారత్ ఆఫ్ పిచ్ బంతులకు కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు ఇవ్వడం జరిగింది. 61 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8లోకి భారత్ చేరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠలు కొనసాగేటువంటి పరిస్థితిలో నిన్న 61 పరుగుల భారీ తేడాతో కూడా భారత్ ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా అందరూ నిశ్చితంగా గమనించినటువంటి మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్లో కూడా సంబరాలు అంబరాన్నంటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక 16 ఐసీసీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వరుస విజయాలను కూడా భారత్ అందుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రేమదాస స్టేడియంలో భారత్ దుమ్మిరేపిందని చెప్పుకోవాలి. సో అర్ధ సెంచరీతో మాత్రం చెలరేగారు ఇషాన్ కిషన్. వరుస విజయాలు మాత్రం భారత్కు మరింత పూర్తి స్థాయిలో మాత్రం ప్రపంచ క్రీడా దాంట్లో కీర్తి కిరీటంలో కూడా చేరుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, నిన్న ప్రేమదాస స్టేడియంలో పూర్తి స్థాయిలో దాయాది దేశానికి చుక్కలు చూపించినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సో ప్రపంచవ్యాప్తంగానే సంబరాలు జరుపుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్లో సహా. సో ఎలా చూడాలంటారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా నిన్న ఏదైతే మ్యాచ్ జరిగిన తీరు కావచ్చు, మ్యాచ్ అంతా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అటు మొత్తం కూడా చిలకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ పైన మరోసారి విజృంభించడం. ఒకవైపు ఏదైతే ఇషాన్ కిషన్ చేసినటువంటి బ్యాటింగ్ కావచ్చు, ఆయన బ్యాటింగ్ ద్వారా మిసైళ్లను పంపించిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆయన 40 బంతుల్లోనే 76 పరుగులు చేయడం, ఒక భారత్ మిసైల్ పంపించిన తీరులో ఆయన బ్యాటింగ్ చేయడం. ఎందుకంటే పిచ్ మొత్తం కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తా ఉన్నది, చాలా లోలో వస్తుంది. అయినప్పటికీ కూడా తనదైన బ్యాటింగ్ చేసి సో ఇండియాని గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఏదైతే 175 for 7 ముఖ్యంగా 20 ఓవర్లలో అంత చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే కట్టడి చేయగలిగిన, భారత్ 250 పరుగులు చేస్తారేమో అన్నంత స్టేజ్ లో ఉంటే ఒకనొక టైంలో. బట్ దాన్ని స్పిన్నర్లు, పాకిస్తాన్ స్పిన్నర్ తాహిర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా చేశారు, కట్టడి చేసినామని అనుకున్నారు. తర్వాత బ్యాటింగ్ కు దిగినటువంటి పాకిస్తాన్ బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలడం, ఫస్ట్ ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా ఆఫ్ పిచ్ బంతులు వేయడం ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మెచ్చుకోవాల్సిన భారత బౌలింగ్ ను కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అంటే వ్యూహాన్ని రచించుకొని ముందే వచ్చినారు. వ్యూహం అంటే వాళ్ళు వేరే రకంగా ఆలోచించి వచ్చారు. సో మన వాళ్ళు దానికి తగ్గట్టు భిన్నంగా అందరూ స్పిన్ కు అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్ ని దింపుతారు, అంటే పవర్ ప్లేలో స్పిన్నర్లు వేస్తారు అనేది పాకిస్తాన్ ఆలోచన అయి ఉండొచ్చు. సో దానికి భిన్నంగా ఇటు ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను ఫస్ట్ ఓవర్ వేయించడం, దాని తర్వాత బూమ్రాని ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ పవర్ ప్లేలో ఏపీఆర్, ఎందుకంటే డెత్ స్పెషలిస్ట్ బూమ్రా. సో అలాంటి బూమ్రాని మళ్ళీ సెకండ్ ఓవర్ వేపియడం ఇక్కడ భిన్నంగా వాళ్ళు అంటే ఆ స్ట్రాటజీ అనేది కరెక్ట్ గా యూజ్ చేశారు. సో వర్కౌట్ అయింది. ముఖ్యంగా ముందు హార్దిక్ పాండ్యా అలాగే బూమ్రా కూడా ఇద్దరు మంచి బౌలింగ్ చేస్తున్నారు. వికెట్లు తీయగలిగారు. హాఫ్ పిచ్ బంతులు వేయడం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే బాల్ కూడా ఎక్కడ అంత వికెట్ అంటే బ్యాట్ మీదకి రాకుండా వికెట్ టు వికెట్ పడుతుంది కాబట్టి సో చాలా చక్కగా వేసిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత ఇంకా స్పిన్నర్లు అయితే చెప్పనవసరం లేదు, మంచిగా ఆడారు. స్పిన్నర్లు మొత్తం అంటే వాళ్ళదైన స్టైల్లో కూడా వాళ్ళు బౌలింగ్ చేశారు. కుల్దీప్ గానీ, ఇటు చాహల్ గానీ, కుల్దీప్ గానీ, అలాగే మొత్తం కూడా హార్దిక్ పాండ్యా గానీ, అక్షర్ పటేల్ గానీ, చక్రవర్తి గానీ నిన్న వేసిన అందరూ కూడా వికెట్ పడింది. దాదాపు తిలక్ వర్మకు కూడా ఒక వికెట్ పడిన పరిస్థితి కనబడుతుంది. వేసిన అందరూ వికెట్ తీశారు. ఒక రింకు సింగ్ కూడా ఒక ఓవర్ వేశాడు, ఆయనకు ఒక వికెట్ పడలేదు అంతే తప్ప మిగతా వేసిన వాళ్ళందరికీ కూడా వికెట్లు పడ్డాయి. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు, బుమ్రాకి 2 వికెట్లు, అక్షర్ పటేల్ కి 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్, అలాగే తిలక్ వర్మకి 1 వికెట్. సో అందరూ కూడా సమిష్టిగా ఆడారు, గెలిచారు. సో ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది చేశారు అని చెప్పుకోవచ్చు. అంటే తిలకాల ప్రత్యేకి మేము చిత్తుగా ఓడిస్తాము అంటే వాళ్ళు ఒక్క మాట నిలబెట్టుకున్నారు సిరాజ్. ముఖ్యంగా ఏదైతే
అభిషేక్ శర్మని డకౌట్ చేస్తామని వాళ్ళు అన్నారు. అంటే అది ఒక్క మాట తప్ప మిగతా అన్ని కూడా ఫెయిల్ అయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ సతీష్ వాళ్ళు ఎంత అంటే పూర్తి స్థాయిలో మాత్రం డక్అవుట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా సో నమీబియా అమెరికా ఇచ్చినంత పోటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో పాకిస్తాన్ దగ్గర నుంచి భారత్ మాత్రం పోటీని పక్కన పెడితే ఆ పోటీ పడేటువంటి స్థాయిని కూడా కోల్పోయే విధంగా మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో భారతదేశంకి సంబంధించినటువంటి విజయాన్ని మాత్రం పాకిస్తాన్లో ఉన్నటువంటి వారే సో ఆ టీంని కూడా నిందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే డెఫినెట్ గా అసలు మన ఇప్పుడు T20కి సంబంధించి ఇండియా ద బెస్ట్ ఉంటది. ఇండియా ఐసీసీ ర్యాంకింగ్ లోనే ఫస్ట్ ప్లేస్ చాలా రోజుల నుంచి కూడా ఇండియాదే ఉంది. సో అలాంటి బ్యాటర్స్ అలాంటి బౌలర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఊరికేనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ ఉంటారు. సో ఇక్కడ మనోళ్ళు ఆడితేనే ఐసీసీ ర్యాంకింగ్ లో ఫస్ట్ ఉంటారు తప్ప సో ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు ఏమి ఉండవు కాబట్టి సో అందుకు మన దగ్గర మీరు చూడొచ్చు సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు, ఇషాన్ కిషన్ ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు, అలాగే అభిషేక్ శర్మ ఎలాంటి బ్యాటింగ్ చేస్తారు, తిలక్ వర్మ ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు, ఆల్రౌండర్ మిడిల్ ఆర్డర్లు హార్దిక్ పాండ్యా కావచ్చు, శివం దూబే కావచ్చు, మొత్తం కూడా దాంతో పాటు ఏదైతే ఈ ఆల్రౌండర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆడతారు కాబట్టి దాదాపు 9-10 వికెట్ దాకా మనకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అలాగే బౌలింగ్ లో కూడా సమిష్టిగా నిన్న సూర్యకుమార్ యాదవ్ అంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు బౌలర్లను అనే తీరులో తిలక్ వర్మతో బౌలింగ్ వేయించాడు. అలాగే శివం దూబే తోటి ఇట్లా అంటే ఎవరికి బౌలింగ్ అవసరమైనప్పుడు వాళ్ళు వేస్తారు. సో అంతా ఆల్రౌండ్ ప్రతిభ ఉంది. అందుకే మొత్తం ఇండియా కూడా నెంబర్ 1 జట్టుగా ఉంది అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక సెన్సేషనల్ గా ఈ విజయం అనేది ఉండిపోతుంది. చిలకాల పద్ధతి అయినటువంటి పాకిస్తాన్ పైన గెలవడం, దాంతో చిత్తుగా గెలవడం. సో ముఖ్యంగా ఇది ఒక రైవల్రీ అని చెప్పలేము. ఇంకా గతంలోనే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, సో ఏంటి మేము దాదాపు 13-14 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ వాళ్ళు గెలిచారు, ఇంకా అన్ని మ్యాచ్లు మేమే గెలుస్తున్నాము, రైవల్రీ ఎక్కడ ఉంది అని కూడా ఆయన అన్నాడు. సో ప్రస్తుతం అదే మొత్తం ఐసీసీ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఉన్న ఐసీసీ టోర్నమెంట్ లో మొత్తం 9 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్లు మనం గెలిచినాం, అలాగే ఒక్క మ్యాచ్ మాత్రమే వాళ్ళు గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఓవరాల్ ఐసీసీ టోర్నమెంట్ లో అంటే ఇటు T20 అలాగే అటు ఓడిఐ వరల్డ్ కప్ లో దాదాపు 17 మ్యాచ్లు ఆడితే 17 మ్యాచ్ల్లో కూడా 16 మనం గెలిచినా 1 వాళ్ళు గెలిచిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ రైవలరీ అనేది లేదు. సో సింగిల్ హ్యాండ్ గా ఇండియా గెలుస్తూ వస్తుంది. పాకిస్తాన్ పైన నెక్స్ట్ ఎప్పుడున్నా గానీ ఇంత ఇదైతే సతీష్ మీరు అన్నట్లుగా కొంతవరకు కూడా నిన్న పాకిస్తాన్ పైన దుమ్ము రేపినటువంటి టీమిండియా ఒక్కసారిగా మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సతీష్. సో మొత్తం మీద మాత్రం నిన్న శివరాత్రి రోజున పాకిస్తాన్కి కాలరాత్రి చూపించింది టీమిండియా. ప్రియమైనటువంటి ప్రత్యర్థి పైన కూడా వరుసగా 8వ విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడింది. అర్ధ సెంచరీతో మాత్రం ఇషాన్ కిషన్ చెలరేగినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కూడా బౌలర్లు సర్జికల్ స్ట్రైక్ చేశారు. సో ఆపరేషన్ సింధూర్ భారత్లో పూర్తి స్థాయిలో అక్కడ బార్డర్లో జరుగుతూ ఉంటే ఇక్కడ పిచ్లో మాత్రం పూర్తి స్థాయిలో సర్జికల్ స్ట్రైక్తో మాత్రం మన క్రీడాకారులు విరుచుకుపడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 61 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8లోకి చేరింది భారత్.